జేఈ మొదటి సెషన్ ఫలితాల్లో తిరుమల విద్యా సంస్థల విద్యార్థులు ప్రపంచం సృష్టించారు. ఆర్ చరణ్ తేజ్ 99.981%తో సత్తా చాటాడు. తమ విద్యార్థులు జేఈ మెయిన్స్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచారని తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్నా తిరుమలరావు తెలిపారు. తిరుమల విద్యా సంస్థలు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యాబోధన అందిస్తున్నాయి. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ప్రతి ఏటా విజయాల పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జేఈ మెయిన్స్ మొదటి సెషన్స్ ఫలితాల్లో విశాఖ తిరుమల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారు. ఆర్ చరణ్ తేజ 99.981%తో క్యాంపస్ లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచారు. కె లలిత ఆదిత్య 99.94%, పి సందీప్ 99.85%, ఎస్ శ్రవణ్ 99.82%, కె శ్రీవల్లి 99.82% పొందారు. వీరితో పాటు 99.5%కు పైగా 10 మంది విద్యార్థులు సాధించారు. రాజుల తాళ్లవలసలోని తిరుమల క్యాంపస్ లో జరిగిన కార్యక్రమంలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను రెసిడెంట్ డైరెక్టర్లు కెఎన్వివి సత్యనారాయణ, ఎం సత్యనారాయణ, ఈ మృత్యుంజయరావులు అభినందించారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు స్వీట్లు తినిపించారు. తిరుమల యాజమాన్యం అధ్యాపకుల ప్రోత్సాహంతో జేఈ మెయిన్స్ మొదటి సెషన్స్ లో అద్భుత ఫలితాలు సాధించగలిగామని విద్యార్థులు అన్నారు. నిరంతరం తమను పర్యవేక్షిస్తూ తమ విజయానికి దోహదపడ్డారని తెలిపారు. మంచి ర్యాంకులు సాధించి ఐఐటిలో సీట్లు సాధించాలన్నది తమ లక్ష్యమన్నారు. అందరికీ గుడ్ ఈవినింగ్. ఈవేళ మేము ఈ స్టేజ్లోనే ఉన్నాము. అసలు ఇంత మంచి రిజల్ట్ వచ్చిందంటే దాని వెనకాల బోల్డ్ అంతమంది కృషి, హార్డ్ వర్క్ కూడా ఉంది. దానికి మేము అందరి పేర్లు చెప్పి థ్యాంక్స్ చెప్పలేము, కానీ అందరికీ ఇలా విర్చువల్గా థ్యాంక్స్ చెప్పే అవకాశం నాకు వస్తుంది. దీనికి చాలా నాకు ఆనందంగా ఉంది. అండ్ ఈవేళ నాతో పాటు నా ఫ్రెండ్స్కి ఇలాగా అందరికీ మిగతా క్యాంపస్లో కానీ అన్నిటిలోని అందరూ మంచిగా రిజల్ట్ అచీవ్ చేశారు. వాళ్ళకి కూడా నేను నా తరపు నుంచి మళ్ళీ మా సార్ వాళ్ళ తరపు నుంచి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఇది ఒక్క రిజల్టే కాకుండా ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా అడ్వాన్స్ అవనివ్వండి, మెయిన్స్ 2 అవనివ్వండి, ఇంకా మిగతా ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. అందరికీ నమస్కారం. నా పేరు దే సౌమ్యశ్రీ. నేను ఇక్కడ నుండి 6th క్లాస్ నుండి చదువుతున్నాను. నాకు ప్రతి క్లాస్లోనూ అక్కడ టీచ్ చేసి చెప్పిన ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ ఇప్పుడు ఈ పొజిషన్లో ఉండడానికి వాళ్ళు కూడా కారణం అయ్యుంటారు కాదు, వాళ్ళు కూడా కారణమే. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. మేము ఇక్కడ మాకు ఫ్యూచర్లో ఏది ఎలా ఉంటుంది, తర్వాత ఏం చేయాలన్న దాని గురించి కూడా మాకు ఇక్కడ కౌన్సిలింగ్ ఇస్తారు. వాళ్ళ గైడెన్స్ చెప్పినట్టు ఫాలో అయితే బాగానే. నేను లాస్ట్ ఇయర్ని నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇంత మంచి పర్సెంటేజ్ వచ్చిందని. నాకు ప్రతి సబ్జెక్ట్లో ప్రతి టీచర్ చాలా ప్రోత్సహించారు. నేనెంతో మా అమ్మ నాన్నలు చాలా ఆనందంగా ఉన్నారు. కాబట్టి నేను చాలా ఆనందంగా ఉన్నాను. నేను ఫ్యూచర్లో ఒక ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీవల్లి. నేను మెయిన్స్లో 99.82% తెచ్చుకున్నాను. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దానికి నేను మా తల్లిదండ్రులకి ఇంకా మా టీచర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. నేను ఒక మంచి ఐఐటిలో సీట్ తెచ్చుకొని ఒక ఐఐటియన్ అవ్వాలనుకుంటున్నాను. ఎవ్రీవన్, నా పేరు దీపిక. నాకు 99.62% వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ మేనేజ్మెంట్ కూడా చాలా మోటివేట్ చేసి ఏదైనా వీకెండ్స్లో కూడా మార్క్స్ తగ్గినా సరే ఇంకా బెటర్ హోప్ ఉంది, మీరేం డీమోటివేట్ అవ్వద్దు అని చెప్పి చాలా గైడెన్స్ ఇచ్చారు. అంత మంచిగా చూసుకున్నారు. టైం టు టైం అంతా షెడ్యూల్ ప్రిపేర్ చేసి చూసుకున్నారు. నమస్కారం అందరికీ. నా పేరు రావాడ చరణ్ తేజ. నాకు మొన్న ఈ మధ్య జరిగిన మెయిన్స్ ఎగ్జామ్లో 99.981% వచ్చింది. దీనికి నా పేరెంట్స్కి, డైరెక్టర్ సార్స్కి, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ప్రతి ఏటా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో తమ విద్యార్థులు విజయ పరంపర కొనసాగిస్తూనే ఉన్నారని రెసిడెంట్ డైరెక్టర్లు కేఎన్వివి సత్యనారాయణ, ఎన్ సత్యనారాయణ, ఈ మృత్యుంజయరావులు అన్నారు. జేఈ మొదటి సెషన్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారని తెలిపారు. పటిష్టమైన పాఠ్య ప్రణాళిక, విద్యార్థుల కృషి, యాజమాన్య ప్రోత్సాహం, అధ్యాపకుల అంకితభావం, తల్లిదండ్రుల సహకారంతో విజయాలు సాధిస్తున్నామని వెల్లడించారు. ఫిబ్రవరి 16న ప్రకటించినటువంటి జేఈ మెయిన్స్ సెషన్ 1 ఫలితాల్లో తిరుమల, వైజాగ్ విద్యా సంస్థల నుంచి అతి అద్భుతమైనటువంటి పర్సంటైల్స్ రావడం జరిగింది. దీనిలో బెస్ట్ పర్సంటైల్గా చరణ్ తేజ 99.981 రావడం జరిగింది. 99.85 పైన 11 మంది స్టూడెంట్స్ సాధించడం జరిగింది. అదేవిధంగా 99% అబౌవ్ వైజాగ్, ఓన్లీ వైజాగ్ తిరుమల నుంచి 23 మంది స్టూడెంట్స్ సాధించారు. అదేవిధంగా అనాలిసిస్ చూసుకుంటే 98% అబౌవ్ 53 స్టూడెంట్స్ వచ్చారండి. 97% అబౌవ్ 91 స్టూడెంట్స్ వచ్చారు. 96% అబౌవ్ 121 స్టూడెంట్స్ వచ్చారు. అదేవిధంగా 95% అబౌవ్ 147 మెంబర్స్ వచ్చారండి. 90% అబౌవ్ చూసుకుంటే దాదాపు 291 మంది సాధించడం జరిగింది. అంటే మేము ఈ పర్సంటైల్స్ ఆధారంగా ఇంకొక మెయిన్స్ సెషన్ 2 అవకాశం కూడా ఉంది. దాదాపుగా ఈ సంవత్సరం ఓన్లీ తిరుమల, విశాఖపట్నం నుంచి 300 వరకు అప్రాక్సిమేట్గా మేము సీట్లు వస్తాయి అనేటువంటి ఆశాభావంతో ఉన్నాము. దీనికి మా విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా కష్టపడి చదివారు. వారికి ప్రత్యేకంగా మా సంస్థ తరపున పేరు పేరున వారికి, వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నామండి. వాళ్ళకి సహకరించినటువంటి, వాళ్ళ చేత ఈ పర్సంటైల్స్ రావడానికి కష్టపడ్డటువంటి ప్రతి ఫ్యాకల్టీ మెంబర్కి కూడా మా సంస్థ తరపున, అదేవిధంగా మా విద్యార్థుల తరపున కూడా పేరు పేరున అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నామండి. అదేవిధంగా దీనిలో టీచింగే కాదు, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా చాలా అహర్నిశలు కష్టపడి వాళ్ళకి సేవలు అందించారు. ఈ భాగంలో, ఈ రిజల్ట్లో, ఈ అత్యద్భుతమైనటువంటి రిజల్ట్స్లో భాగమైనటువంటి ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలుపు. ఈ అద్భుతమైన ఫలితాలు సాధించిన విద్యార్థులకి, వాళ్ళ తల్లిదండ్రులకి, మరి ఎవరైతే తిరుమల టీం, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్, ఎవరైతే వాళ్ళ దగ్గర రాత్రి పగలు ఉండి వర్క్ చేయించి మరి ఇంత మంచి ఫలితాలు రావడంలో హెల్ప్ చేసినటువంటి ఎంటైర్ తిరుమల టీంకి నా కంగ్రాచులేషన్స్. ఏవైతే మనకి 300 సీట్లు రావచ్చు 2026, అంటే ఐఐటి, ఎన్ఐటి, IIIT ఇవన్నీ కలిపి, మరి 300 సీట్లలోనూ కూడా దగ్గరగా ఒక 120 నుంచి 140 దాకా ఐఐటి సీట్లే రావాలని టార్గెట్ పెట్టుకున్నాం మేము. అండ్ ఆ దిశలో విద్యార్థులు కూడా కష్టపడుతున్నారు. మొత్తం మీద అన్నీ కలిపి ఏవైతే మన నేషనల్ లెవెల్లో రిప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో అవన్నీ కలిపి దగ్గరగా 300 సీట్లు సాధిస్తామనే నమ్మకంతో ఉన్నాం. మరి అలాగే మన రాజమండ్రి మెయిన్ బ్రాంచ్ నుంచి 99.999 రావడం కూడా మాకు చాలా సంతోషం. మొత్తం మీద ఈసారి అన్ని బ్రాంచ్లు కలిపి ఈ ఐఐటి, ఎన్ఐటి, IIIT సీట్లు 1000 దాటొచ్చు. అందుకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ సంవత్సరం అంటే 2026 అకాడమిక్ ఇయర్ కంప్లీట్ చేయబోతున్న విద్యార్థులు జేఈ మెయిన్స్ సెషన్ 1లో కనపరిచినటువంటి ప్రతిభ, వారు సాధించినటువంటి అత్యుత్తమైన పర్సంటైల్ గురించి వారందరికీ కంగ్రాచులేషన్ చెప్తూ ఉన్నాను. అలాగే వారి తల్లిదండ్రులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఈ అద్భుతమైన ఫలితాలు సాధించడంలో మా టీచర్సే కాకుండా వారి తల్లిదండ్రుల సహకారం కూడా మరవలేందండి. మా సిస్టమ్ని, మా కరికులంని తిరుమల విద్యా సంస్థలు ఏ కరికులం అయితే చెబుతూ ఉందో, ఏ డిసిప్లిన్ గురించి అయితే మాట్లాడుతూ ఉంటుందో దానికి తల్లిదండ్రులు పూర్తిగా సహకారం అందించారు. కాబట్టి విద్యార్థులకు మేము ఏదైతే ఎగ్జిక్యూట్ చేయాలని అనుకున్నామో అది చేయగలిగాం. కాబట్టి వారి తోడ్పాటు అనేది మరవలేందండి. చాలా
2 సంవత్సరాల పాటు మాకు సహకరించినటువంటి తల్లిదండ్రులందరికీ మనస్ఫూర్తిగా విద్యాసంస్థ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మా స్టాఫ్ మెంబర్స్ అందరూ, ఫ్యాకల్టీ మెంబర్స్ కానివ్వండి, నాన్ టీచింగ్ మెంబర్స్ కానివ్వండి, అందరూ ప్రతి ఒక్కరూ ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు. విద్యార్థులు కూడా మేము ఏ ప్రణాళిక అయితే ఇస్తామో ఆ ప్రణాళికని తూచా తప్పకుండా ఫాలో అయ్యారు కాబట్టి ఇంత మంచి రిజల్ట్ రావడం జరిగింది. మెయిన్స్ 2 తర్వాత లేదా అడ్వాన్స్డ్ తర్వాత కూడా ఇలాంటి ఫలితాలే కనబరుస్తామని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం. ఎప్పుడో జస్ట్ ఎగ్జామినేషన్స్ ముందే బుక్ ఓపెన్ చేసి ప్రిపరేషన్ చేస్తూ ఉన్న స్టూడెంట్స్కి ఒత్తిడి అనేది ఉంటుంది. బట్ మేము ప్రీ ప్లాన్డ్గానే నంబర్ ఆఫ్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈవెన్ లాస్ట్ సెక్షన్ స్టూడెంట్ కూడా చాలా మంచి మార్కులతోనే బయటకు వస్తారు. సో మా పిల్లలకు ఒత్తిడి అనేది ఉండదు, మాకు కూడా టెన్షన్ ఉండదు. బోర్డు ఎగ్జామ్ సంబంధించి చాలా అద్భుతమైన రిజల్ట్సే వస్తూ ఉంటాయండి ప్రతి సంవత్సరం కూడా. జేఈ మెయిన్స్ మొదటి సెషన్లో అత్యుత్తమ ఫలితాలు నమోదు చేయడంతో రాజుల తాళవలసలోని తిరుమల క్యాంపస్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.